తిప్పుతుంటే ఇది వచ్చేసి ఇలా ఉంది, నీళ్ళు వచ్చి ఇలా ఏమిటి? ఛా, ఈ పైప్ ఉషా కంపెనీలో ఉంది, ఉష్మని గాలి వస్తుంది. ఆ బొంగులో సెక్రటరీ గారు రెంట్కి వస్తే కరెంటు పెడతా, అప్పుడు కరెంటు ఉంటే చెప్తారా? ఇదేంటిది, నవ్వులు వినిపిస్తున్నాయి? సంథింగ్ రాంగ్. ఇదేదో అక్రమ లవ్ అఫైర్ లా ఉంది. మన సెక్రటరీ గారికి చెప్పాలి. ముందు మనం చూసి తర్వాత సెక్రటరీ గారికి చెప్తాం. అదే కరెక్ట్. సెక్రటరీ, ఈ సీన్ ఎవరిదో అనుకున్నాను. ఇందులో హీరో హీరోయిన్ నువ్వు పని మనిషినా? నీ దగ్గర చాలా సెకలున్నాయి రోయ్, దొరికావు. నమస్కారం అండి సెక్రటరీ గారు. పని మనిషి గారు సిగ్గెక్కులు అంత పారిపోతున్నారు. వినాయక చవితి ప్రోగ్రాం గురించి మాట్లాడదామని వచ్చానండి. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు నాకు తెలియదు. డిస్టర్బ్ చేశానా? వాటర్ ట్యాంక్ దగ్గర నీకు పని సరేనండి, మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటాను. మన మిస్సెస్ ఇంటి దగ్గర ఆవిడ వరకు ఎందుకు వెళ్తావు? సరే సరే, ఏమిటో నీ పని ఏమిటి చెప్పు చెప్పు. ఇక్కడ మాట్లాడుకుందా, మన అపార్ట్మెంట్ లో మాట్లాడుకుందా? మా ఆవిడతో చెప్పద్దు. ఇవి వేళ్ళు కాదు, నీ కాళ్ళు అనుకో. నీదేం పోయింది? ఇది వేళ్ళు కాదు కాళ్ళు అనుకోమంటా. ఇందాక పని మనిషితో ప్రోగ్రామ్ వాటర్ ట్యాంక్ ఇచ్చారంటావు. నాకు అదంతా తెలియదండి. ఈ ప్రోగ్రామ్ మీ ఇంట్లో టెలికాస్ట్ కాకుండా ఉండాలంటే కొంత ఖర్చు అవుద్ది, అది నువ్వు కొంచెం భరించాలి. ఎంత? ఎంత అంటే ఆస్తి మొత్తం రాసిచ్చేయమని ఇచ్చేస్తా. ఈ వాటర్ ట్యాంక్ విషయం ఎక్కడా చెప్పొద్దు. స్ట్రాంగ్ టీ తాగు. అలాగే, ముందు నోటి చూడండి. ఈ విషయం తెలిసాక టీ ఎందుకు తాగుతాను, విస్కీయే తాగుతాను. అవును పిలవమంటారు పని మనిషిని. ఆవిడ కూడా వద్దయ్యా బాబు. సెక్రటరీ గారు సింపుల్ గా సెట్ అయిపోయారు. కలుద్దాం. దొరక్క వీడికి దొరికిపోయానేటి? నా డ్యూటీ సరిగ్గా చెయ్యాలన్నది మీకు సంబంధించిన విషయం. ఇదిగా నా పని సరిగ్గా చేయకపోతే చెప్పండి, అంతేగా నా తాగుడు విషయం మీకు అనవసరం. కరెక్టే. ఇప్పుడు నీ మీద కంప్లైంట్ ఉంది. ఏంటది? ఇదిగా ఏలాపాల లేకుండా అవపడ్డ వాళ్ళందరి దగ్గర అప్పులు చేసేసి తిరిగి ఇవ్వడం లేదని దానివల్ల మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమ్? అవును. బుర్ర లేకుండా మాట్లాడకండి. నేను అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తున్నారు, నేను పుచ్చుకుంటున్నాను. బ్లాక్ మెయిల్ గా చేసి తీసుకుంటున్నాను సెక్రటరీ గారు. అయినా వాటర్ రావట్లేదు, వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడరే? 203లో వాటర్ రావటం లేదు. ఇప్పటికి చాలా సార్లు చెప్పాం, అయినా పట్టించుకోరండి. ఓకే ఓకే, వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళి అన్ని కనెక్షన్స్ చూసి సెట్ చేయిస్తాను. వాటర్ ట్యాంక్ దగ్గర సెట్ చేస్తారా, సెట్ చేస్తారా? అవును, వాటర్ ట్యాంక్ అనగానే మన సెక్రటరీ గారు కాళ్ళు ఎందుకు అలా వణికిపోతున్నాయి? నీకు ఆ డౌట్ వచ్చింది. ఇక్కడ అందరికీ వచ్చి ఉంటది. ఇంకా చెప్తాను, మన సెక్రటరీ గారికి వాటర్ ట్యాంక్ కి విడదీయలేని అవినాభావ సంబంధం ఉంది. భగవాను. అయినా వాటర్ ట్యాంక్ విషయంలో మన సెక్రటరీ గారు స్ట్రిక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా సెక్రటరీ గారు? అవునవును. సరే, అడగాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అడుగు. వాటర్ ట్యాంక్ విషయం తర్వాత ముందు మా అప్పులు ఎప్పుడు తీరుస్తున్నావు చెప్పు. హైదరాబాద్ వెళ్ళి రాగానే ఇచ్చేస్తాను. ఇది హైదరాబాదే. ఓహో, అయితే బెంగళూరు వెళ్ళి రాగానే ఇచ్చేస్తాను. మరి దానికి హామీ ఎవరు? సెక్రటరీ గారే. నేనెందుకుంటాను? పోనీ ఏమిటి ఉంటుంది, లేకపోతే నేనే ఉంటాలే. సర్లేండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని సెక్రటరీ గారు తీర్చేస్తారు. సుబ్రహ్మణ్యం గారు, మీ వాటర్ ట్యాంక్ విషయం కూడా సెక్రటరీ గారు చూసేస్తారు. ఇక మీటింగ్ అయిపోయింది, మీ అందరూ వెళ్ళిపోండి. అది చెప్పాల్సింది నేను. అబ్బో, ఎస్, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోవచ్చు. ఇదేం మీటింగ్? చెత్త మీటింగ్. నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళిపో. సెక్రటరీ గారు, ఒక 500 ఉంటే లేవు. అయితే నేనే ఇస్తాను. అది ముందే మళ్ళీ లెక్కెట్టాలండి. నిన్ను ఖాళీ చేయించకపోతే నా పేరు భగవానే కాదు. అది నీ పేరు కాదు, నా పేరు. సరే, నా పేరు సెక్రటరీ కాదు.